హలో నమస్తే అక్షన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈనాటి పేపర్ కబుర్లు కార్యక్రమంలో ప్రధాన తెలుగు దినపత్రికల శీర్షికలు, ఆ శీర్షికల మీద చర్చ, విమర్శ, విశ్లేషణ ఉంటుంది. ప్రధానంగా ఈనాడు తెలుగు దినపత్రికలు చూస్తే టీకా కేకా, ప్రజల నుండి అనూహ్య స్పందన, 90% మందికి పైగా స్వీకరణ, పంపిణీ కేంద్రాల సంఖ్య పెంపు, నేటి సామాజిక ఆరోగ్య కేంద్రాలను నేటి నుంచి ఈ టీకా వేస్తున్నారు. అయితే నిన్న రాష్ట్రపతి మొదలుకొని చాలామంది ప్రముఖులు కూడా టీకా వేయించుకున్నారు. ఇక కోవాక్సిన్ టీకా ప్రభావశీలత 81%, 3 దశల్లో నిర్ధారణ, భారత్ బయోటెక్ వెల్లడి. అయితే ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం జరుగుతుంది. ఈసారి 60 ఏళ్లు పైబడ్డ వారికి, దీర్ఘకాలిక వ్యాధులున్న 45 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. ప్రముఖులందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. ఇక అంతరిక్షంలో అత్యాధునిక హోటల్, మన భూమి మీద చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే వీటి విపరీతంగా రద్దీగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతరిక్షంలో కూడా హోటల్ కట్టడానికి సిద్ధమైపోయారు. ఈ వార్త చూడండి. విశ్వయాత్రికుల కోసం అంతరిక్షంలో అత్యాధునిక హోటల్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది ఓ సంస్థ. మరో 6 ఏళ్లలో అంటే 2027 నాటికి అంతరిక్ష అతిథులకు స్వాగతం పలుకుతామని వెల్లడించింది. ఒకప్పుడు వ్యోమగాములు అంతరిక్షానికి వెళ్తున్నారంటే చాలా గొప్ప విషయంగా కనిపించేది. ఇప్పుడు అదేదో పొరుగున ఉన్న ఊరికి వెళ్తున్నంత సులభంగా వెళ్ళి వస్తున్నారు. సామాన్యులు సైతం అంతరిక్షానికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సహా పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. మరి అక్కడ వారందరూ బస్ చేయడానికి వసతులు కావాలి కదా. అందుకే ఆర్బిటల్ అసెంబ్లీ అనే సంస్థ అంతరిక్షంలో స్టార్ హోటల్ నిర్మించేందుకు సిద్ధమవుతుంది. చూడండి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే అంతరిక్షం ఎలా ఉంది చూడాలి అని చెప్పేసి తయారవుతున్నారు. దీనికి ఒక సంస్థ, ఎవరైతే సామాన్యులు కూడా వెళ్ళటానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఈ మధ్య ఒక వ్యాపారి 8 మంది కళాకారులను తీసుకెళ్లేందుకు ఆయన మొత్తం ఒక స్పేస్ దీనికి కొనుగోలు చేశాడు. అంతరిక్షం ర్యాకెట్ ని కొనుగోలు చేశాడు. అందులో ఆయన ఒక 8 మంది కళాకారులను తీసుకెళ్తాడు. ప్రపంచంలో ఉన్న కళాకారులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అయితే వీళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్న క్రమంలో అక్కడ బస చేయడానికి వసతి అవసరం. దానికోసం అక్కడ ఒక హోటల్ను కట్టడానికి ఒక సంస్థ సిద్ధమైపోయింది. ఇక అమ్ముడు కొనుడు, వ్యవసాయ భూముల క్రయ విక్రయాల జోరు, షేర్ మార్కెట్ తలపిస్తున్న లావాదేవీలు, నగరం చుట్టూ పుంజుకున్న స్థిరాస్తి వ్యాపారం ఎప్పుడూ లేని కొత్త పోకడ. ఇక ఇప్పుడు ధరణి వెబ్సైట్లో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు, క్రయ విక్రయాలన్నీ ఆ వెబ్సైట్ల ద్వారానే జరుగుతున్నాయి. అంటే త్వరగా జరుగుతున్నాయి. దానివల్ల ఏమిటంటే స్థిరాస్తి రంగం పుంజుకుంది అన్న ఈ కథనం అంతా దానికి సంబంధించి ఇచ్చారు వార్తా కథనం. ఇక తాప్సీ, అనురాగ్ కశ్యప్ ఇళ్లపై ఐటీ దాడులు. ఇక ఈ మోడీ గారి జమానాలో ఆయన్ని లేదా ఆయన ప్రభుత్వాన్ని ఎవరైతే సెలబ్రిటీలు విమర్శించారనుకోండి, ఆ మరుసటి రోజే ఐటీ వాళ్ళు దాడి చేస్తారు, సిబిఐ వాళ్ళు దాడి చేస్తారు, ఈడీ వాళ్ళు దాడి చేస్తారు. ఈ తాప్సీ, అనురాగ్ కశ్యప్ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ట్వీట్లు చేశారు. అదండి వాళ్ళు చేసిన చిన్న తప్పు. దానికి ఏంటంటే వెంటనే ఐటీలు దాడి చేస్తున్నారు. వాస్తవానికి తాప్సీ కంటే కూడా అక్షయ్ కుమార్ ఎక్కువ సంపాదిస్తున్నారు. తాప్సీ చిన్న నటి అంటే తక్కువ మొత్తంలో ఆదాయాన్ని సంపాదించే నటి. అదే అక్షయ్ కుమార్ లాంటి వాళ్ళు ఎక్కువగా సంపాదిస్తున్నారు. కానీ అక్షయ్ కుమార్ మీద ఇంతవరకు ఐటీ దాడులు జరగలేదు. కారణం ఎందుకు అనంటే ఆయన 24 గంటలు మోడీని పొగుడుతుంటారు. మోడీతో ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు. అయితే అందువల్ల ఆయన మోడీ భక్తుడు కాబట్టి ఆయన మీద దాడులు జరుగు. ఆయనే కాదు, మోడీని ప్రశంసించే సెలబ్రిటీలందరూ ఇళ్లలో కూడా దాడులు జరగవు. ఎవరైతే మోడీని విమర్శిస్తారో వాళ్ళ ఇళ్ల మీద మాత్రం ఈ ఐటీ కాచుకొని కూర్చొని ఉంటుంది. ఇక పోలీసులే కీచకులయ్యారా? ఇది ఎక్కడ జలగావులో జరిగిందండి. దుస్తులు విప్పించి అనాథ బాలికలతో నృత్యాలు. జలగావులోని ప్రభుత్వ వసతి గృహంలో ఘటన. దర్యాప్తునకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు.
విచారణ పేరిట హాస్టల్లోకి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వెళ్ళిన వాళ్ళు విచారణ చేసుకొని రావాలి కదా, అక్కడ గుడ్డలు దుస్తులు ఇప్పించి వాళ్ళతో నృత్యాలు చేయించారట ఈ కీచక పోలీసులు. ఇక ఆదాని చేతికి గంగవరం పోర్టు. ఇంకా ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రైవేట్ పరం చేస్తుంది. వాటికి అనుకూలంగా, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్రాల్లో ఉన్న అధికారం ఉన్న పార్టీలని, ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు తమ ఆధీనంలో తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో అలాంటి ప్రయత్నమే జరుగుతుంది. గంగవరం పోర్టును కూడా ఆదాని చేతికి ఇచ్చేందుకు రంగం సిద్ధమైందట. వార్బర్గ్ పింకస్ నుండి 31.5 వాటా కొనుగోలుకు ఒప్పందం. లావాదేవీల విలువ 1,954 కోట్లు. డివిఎస్ రాజ్ వాటా కూడా కొనుగోలుకు సంప్రదింపులు. ఇక ఈ తమిళనాడులో ఒక సంచలనాత్మకమైన మలుపు జరిగింది. ఏంటి అనంటే, ఇప్పుడు రాజకీయాలకు కేంద్ర బిందువు అవుతుందని భావించిన శశికళ రాజకీయ అస్త్ర సన్యాసం చేశారు. ఎందుకు? అయితే ఆమె చెప్పే కారణాలు ఏమిటి అనంటే, ప్రస్తుతం డిఎంకే ప్రభుత్వాన్ని రానియకుండా ఎవరు జయలలిత, మాజీ సీఎం దివంగత జయలలిత అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిలవరించగలిగితే చాలు, నేను రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. ఆ ప్రయత్నం ఇప్పుడున్న అధికారంలో ఉన్న ఏఐడిఎంకే చేయగలుగుతుందని నమ్మకం తనకుంది. అందువల్లే నేను రాజకీయాల్లోకి స్వస్తి చెప్తున్నాను అని చెప్పేసి అన్నది. అయితే వాస్తవానికి ఆమెని ఒక కీలక పాత్ర చేయాలని చెప్పేసి బీజేపీ శతవిధాల ప్రయత్నం చేసింది. ఆమెని ఏఐడిఎంకే లో చేర్చి తర్వాత ఆమెకు పార్టీ అధ్యక్షురాలు లేకపోతే ఏదో ఒక కీలకమైన పదవి ఇచ్చిన తర్వాత ఆమె సారథ్యంలో ఎన్నికలకు వెళ్ళాలనేది బీజేపీ ఆలోచన. స్వయంగా అమిత్ షా సైతం ఫోన్ చేసి మన ఏఐడిఎంకే సీఎం అయిన పళనిస్వామికి, పన్నీర్ సెల్వంకి, పార్టీ అధ్యక్షులైన పన్నీర్ సెల్వంకి ఫోన్ చేసి చెప్పినప్పటికీ పన్నీర్ సెల్వం అంగీకరించారు దానికి. అయితే ఈ పళనిస్వామి మాత్రం అంగీకరించలేదు. దానివల్ల ఏమైందనంటే ఈ ప్రయత్నం అనేది విఫలమైంది. అందువల్ల దీనితో మనస్తాపానికి గురైన శశికళ అసలు రాజకీయాల్లోకి నేను రాను అని చెప్పేసి ఆమె ఏం చేశారు, రాజకీయ సన్యాసం చేశారు. ఇక ఈ తమిళనాడులో సంచలన వార్త అదైతే, ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇంకో సంచలన వార్తకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి రమేష్ జలిహోరి ఒక కేంద్ర బిందువు అయ్యారు. ఆయన ఏంటి అంటే, ఒక యువతితో రాస క్రీడలు జరిపి అది ఆ వీడియో వైరల్ కావటం, దాంతో ఆయన తప్పనిసరి రాజీనామా చేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఇది ఒక రాజకీయ కుట్ర జరిగింది అనేది ఆయన ప్లస్ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. ఏంటి అంటే, ఆయన ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న సమయంలో మాట్లాడిన మాటలు ఏమిటంటే, యడ్యూరప్ప అవినీతిపరుడు, ఆ తర్వాత ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య మంచివాడుగా ఆయన కీర్తిస్తూ మాట్లాడారు. అవన్నీ ఇప్పుడు ఏమైతే ఈ వీడియో వైరల్ కావటం వల్ల యడ్యూరప్ప అవినీతిపరుడుగా ఆయన చెప్పటం, ఆ తర్వాత సిద్ధరామయ్యని పొగట్టం అనే అంశాలు ఇప్పుడు అక్కడ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వాస్తవానికి ఇది ఇక్కడ ఈయనని ఇరికించడం కోసం ఒక కుట్ర జరిగింది అనేది అక్కడ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ బీజేపీ వాళ్ళు ఏం చేశారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఆకర్షించిన క్రమంలో వచ్చిన వ్యక్తి ఈ రమేష్ జర్కిహోరీ. అయితే ఈయన వచ్చిన తర్వాత ఏంటి అని అంటే, కాంగ్రెస్ కు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారు, కాంగ్రెస్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందువల్లే ఈ బీజేపీ శ్రేణులు ఈయనని ఇరికించారు అనేది కూడా అక్కడ వినిపిస్తుంది. ఇదే నిజమైతే అక్కడ ఏంటి, ఈ రాజకీయ పార్టీల మధ్యలో కొందరు బలవుతున్నారు. ఇప్పుడు జరిగింది ఇక్కడ కర్ణాటకలో జరిగింది కూడా అదే. ఈ రాజకీయ కోణం నుంచి మనం చూడాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ పత్రికలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఫ్యాన్సీ నెంబర్ల దందా సాగదిక. మనం వాహనాలు కొంటున్నాం, వాహనాలు కొన్నప్పుడు కొంతమందికి కొన్ని రకాల నెంబర్లు, 9 అంటే కొంతమందికి ఇష్టం, 8 అంటే కొంతమందికి ఇష్టం, 7 అంటే కొంతమందికి ఇష్టం. ఈ అంకెలు వచ్చే విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వేలం పాటల్లో పాడుకొని ఎక్కువ రేటుని చెల్లించి తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అలాంటివి ఏమీ లేదు.
మీరు వాహనం నెంబర్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆటోమేటిక్గా రావాల్సిన నెంబరే వస్తుంది, కానీ ఈ వేలం దందా లేదు అనేది ఇక్కడ దానికి సంబంధించిన ఒక కథనం వచ్చింది, ఈనాడులో ఇచ్చింది. ఆలు మొగల మధ్య అమెరికా చిచ్చు. ఇక మరో ఘటన ఏంటి అని అంటే ఇది ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం జిల్లా తల్లాడలో ఏంటి అని అంటే క్షణికావేశం, వృద్ధ దంపతుల విషాదాంతం, భార్యను కత్తితో నరికి చంపి భర్త ఆత్మహత్య. అదేంటి అని అంటే ఒకరికొకరు తోడు నీడగా కాలం వెళ్ళదీయాల్సిన వృద్ధ దంపతుల జీవితాలు విషాదాంతమయ్యాయి. అమెరికా వెళ్లే సమయంలో తలెత్తిన మనస్పర్ధలు ఇద్దరిని వెలుగొన్నాయి. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర గ్రామానికి చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఈయన వయసు 65, తన భార్య విజయలక్ష్మి 60ని క్షణికావేశంతో కత్తితో నరికి చెప్పారు. అనంతరం పురుగుల మందు తాగి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే భార్యని ఇంతకుముందే వాళ్ళు అమెరికా పోయి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఆయన బిడ్డ ఈ తల్లిదండ్రులు ఇద్దరిని రమ్మని చెప్తే ఈమె భార్య వెళ్ళటానికి టికెట్ బుక్ చేసుకున్నారు. అది వద్దని వారిస్తున్నప్పటికీ ఆమె వెళ్ళటానికి సిద్ధమయ్యారు. దాంతో సుబ్రహ్మణ్యేశ్వరరావు క్షణికావేశంలోని వెంటనే కత్తితో నరికి ఆ తర్వాత చేసిన తప్పుకు కుమిలిపోతూ తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కుటుంబంలో ఇప్పుడు విషాదాంతమైంది ఈ సంఘటన. ఇక ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వాటిని వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ఈ నెల 31 వరకు చెల్లించుకోవచ్చని చెప్పేసి ఆస్తి పన్ను బకాయిల చెల్లింపులకు వీలుగా తేదీని పొడిగించారు. ఇక ఈ భయన్మార్ అని అంటే మనకు మయన్మార్లో ఏం జరిగిందో తెలుసు. అక్కడ ప్రజాస్వామ్య హితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ ఒక ఆంగ్ సాన్ సూకీ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని సైనిక ప్రభుత్వం ఏం చేసిందంటే కూల్చేసి వాళ్ళందరినీ అగ్రనేతలందరినీ గృహ నిర్బంధం చేసి సైనికులు పాలిస్తున్నారు. అయితే ఈ ప్రజాస్వామ్య పాలనే అవసరమని చెప్పేసి అక్కడ పౌరులందరూ ఉద్యమించడం మొదలుపెట్టారు. ఈ సైనికులు ఏం చేశారంటే ఈ రోడ్ల మీదకి వచ్చిన ప్రజలను భయపెట్టడానికి కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో 33 మంది చనిపోయారు ఇప్పటి వరకు. అంటే ఇది అధికారికంగా వచ్చే లెక్కలు, ఎంతమంది చనిపోయారు నిజంగా తెలియదు. ఎందుకంటే సైనికుల నుంచి వచ్చే సమాచారం మేరకు తెలిసింది ఏంటి అంటే 33 మంది మాత్రమే చనిపోయారు. అక్కడ భయంకరమైన లేదా వాతావరణం అక్కడ నెలకొందని చెప్పేసి భయన్మార్ అని ఒక మంచి ఇక్కడ శీర్షిక పెట్టారు. ఒక అర్థవంతమైన క్లుప్తంగా ఉండే శీర్షిక పెట్టారు. మయన్మార్లో నిరసనకారులపై పోలీసుల తూటాల వర్షం, మరో 33 మంది దుర్మరణం. అక్కడ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడితే తప్ప అక్కడ ఈ భయానక వాతావరణం తగ్గదు. దీన్ని మరి ఆగ్నేయాసియాకు సంబంధించిన దేశాలన్నీ మయన్మార్ సైనిక ప్రభుత్వంతో వాళ్ళు హితవు చెప్పారు. ఏంటి అని అంటే మీరు సైనిక పాలన వదిలిపెట్టండి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అక్కడ పాలించే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ సైనిక ప్రభుత్వం వినట్లేదు. ఇక బియ్యం సేకరణలో మెలికా, ఇక్కడ మరో కథనం ఒకటి వచ్చింది. ఉప్పుడు బియ్యం వద్దు, ముడి బియ్యం కావాలన్న ఎఫ్సిఐ సాధ్యం కాదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. రబీలో ధాన్యం కొనుగోలుపై నీడలు. ఇప్పుడు రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు మీద ఇక్కడ ఈ బియ్యం సేకరణకు సంబంధించిన మెలిక ఏర్పడింది అనేది ఒక వార్తా కథనం. ఇక సాక్షి మరో ప్రధాన దినపత్రిక సాక్షిలో ఏంటంటే నిర్లక్ష్యపు ముద్ర, PMMY కింద ఇచ్చే రుణాల మంజూరులో తెలంగాణపై వివక్ష. మొత్తం 24 కోట్ల యూనిట్ల రుణాల్లో తెలంగాణకు ఇచ్చింది 40 లక్షల యూనిట్లే. ఇంకా 28 లక్షల నుంచి ఎదురుచూపు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, త్రిపుర, కర్ణాటకలో మాత్రం కేంద్రం భారీగా నిధులు. ఇక మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఇందులో రేపు ఇవి కాకుండా రేపు ఎన్నికలు జరిగే రాష్ట్రాలు 5 రాష్ట్రాలు ఉన్నాయి. 5 రాష్ట్రాల్లో కూడా ఈ ముద్ర లోన్లు విపరీతంగా ఇచ్చారట. కానీ అదే సమయంలో తెలంగాణకు వివక్ష చూపుతున్నారనే కోణంలో ఇక్కడ ఈ వార్తా కథనాన్ని బ్యానర్ ఐటంగా సాక్షి ఇచ్చింది. ఇక చిన్నమ్మ అస్త్ర సన్యాసం మనకు తెలిసిందే. ఇక ఎక్కడైనా ఇప్పుడైనా కరోనా టీకా. ఇక ఇంకో ప్రధానమైన వార్త ఏంటి అని అంటే, ఈరోజు మన యాదాద్రికి సీఎం కేసీఆర్ గారు వెళ్తున్నారు.
ఎందుకనంటే స్వయంభూ స్వామివారి పునర్దర్శనాలపై స్పష్టత వచ్చే అవకాశం, అంటే అక్కడ ఏమి ఎంతవరకు పూర్తి వస్తుంది. అయితే త్వరితగతిన యాదాద్రి ఆలయ నిర్మాణాలు పూర్తవుతున్నాయా లేదా అని ఆయన క్రమం తప్పకుండా వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఆయన వెళ్ళి త్వరితగతిన పూర్తి చేసేందుకు అక్కడి అధికారులకు ఆదేశాలు ఇచ్చే అవసరాలు ఉన్నాయి. అదేవిధంగా స్వయంభూ స్వామి వారి పునర్దర్శనాలపై స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది అనేది. ఇక కేటీఆర్ బండి సంజయ్ అంటే బీజేపీ రాష్ట్ర నేత మీద ఒక విమర్శన మొన్ననే సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు కూడా అంటున్నారు ఐటీఐఆర్ తెచ్చే దమ్ముందా, ఆయన సవాల్ విసిరారు. దీని మీద ఇంతవరకు బీజేపీ రాష్ట్ర నేత బండి నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. ఇక ఏపీ పురపోరులోను హవా 571 వార్డులు డివిజన్లలో వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవ విజయం. ఏ అధికారి, ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ అక్కడ ఏకగ్రీవ ఎన్నిక జరగటం అది మామూలే. అది గొప్పగా ఇక్కడ ఈ సాక్షి దినపత్రిక చాలా గొప్పగా రాసుకుంది. అధికారం లేకుండా ఈ ఏకగ్రీవాలు జరిగితే అది అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఇది అలాంటి వాతావరణం అక్కడ కనపట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం, బలవంతపు ఏకగ్రీవాలు చేస్తున్నాయని చెప్పేసి అక్కడ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకుంటే, ఆంధ్రజ్యోతిలో కోవాక్సిన్ సామర్థ్యం 81% మాత్రమే, వ్యాక్సిన్ 3వ దశ ట్రయల్స్ మధ్యంతర ఫలితాలను వెల్లడించిన భారత్ బయోటెక్. ఇక యూకే స్టెయిన్ తరహా సహా అన్ని స్టెయిన్లను సమర్థంగా నిరోధించగలదని స్పష్టీకరణ. కోవాక్సిన్ టీకాల వైపు ఫ్రాన్స్ చూపు, కృష్ణయ్యలాను కలిసిన ఫ్రెంచ్ రాయబారి. భారత్ వ్యాక్సిన్ సూపర్ పవర్, కోవాక్సిన్ విజయమే అందుకు నిదర్శనం. ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ. ఇక నీటి నుంచి మరిన్ని టీకాలు. అయితే ఇప్పుడు 100% ఈ కోవాక్సిన్ సామర్థ్యం చూపించదని చెప్పేసి చెప్తూ ఒక వార్తా కథనం ఇచ్చారు. అయితే కానీ వాస్తవానికి మిగతా దేశాల్లో అంటే ఇప్పుడు రష్యా ఒకటి, తర్వాత జపాన్, చైనా ఒకటి, అక్కడ కూడా ఈ టీకా తయారైంది. ఆ టీకాల్లో కంటే కూడా భారతదేశంలో తయారైన టీకా ఎక్కువ పవర్ ఉందని చెప్పేసి చెప్తూ ఒక వార్తా కథనం. అయితే ఈ సందర్భంగా రాష్ట్రపతి టీకా వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారు. దాని చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు. ఇక విచిత్రమైన విషయం ఏంటి అని అంటే, మన కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత నారాయణ గారు ఒక స్వామీజీని సందర్శించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఇదేదో క్యాజువల్గా జరిగింది. వాస్తవానికి ఏంటి అని అంటే, ఆయన ఒక వార్డులో తమ సిపిఐ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తూ వెళ్ళారు. అదే వీధిలో మన స్వామీజీ విశాఖ నగరపాలక సంస్థ ప్రచారంలో ఉన్న నారాయణ బుధవారం 97వ వార్డు డివిజన్లో ప్రచారం చేశారు. అదే డివిజన్లో ఉన్న స్వరూపానంద ఆశ్రమంలోకి వెళ్ళారు. అయితే స్వరూపానంద ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన గతంలో కూడా జగన్ కు ఆశీస్సులు ఇచ్చారు. ఆయన ఆశీస్సులు ఇచ్చిన తర్వాతనే జగన్ గెలిచారనేది ఒక ప్రచారంలో ఉంది. ఇప్పుడు నేను కూడా ఆశీస్సులు తీసుకుంటున్నాను, మా పార్టీ అభ్యర్థి కూడా గెలవాలి, ఆశీస్సులు ఇవ్వండి అంటూ వెళ్ళారట. సరే, ఇది క్యాజువల్గా జరిగింది. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు సెక్యులర్లు, అంటే మతాన్ని, కులాన్ని, ఇలాంటి వాటిని వాళ్ళు నమ్మరు. అయితే ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు అంటే ఆయన ఓట్లు అడగటం కోసమే వెళ్ళాలి తప్ప, ఆయన తర్వాత మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన ఇదే విషయం చెప్పారు, నేను ఓట్లు అడగటం కోసం వెళ్ళాలి తప్ప నేను అక్కడ ఆయన ఆశీస్సులు తీసుకోవటానికి కాదని చెప్పేసి నారాయణ దేవుని ఇచ్చారు. ఇక మరో ప్రధానమైన వార్త ఏంటంటే, మొన్న ఒక సీజే బోబ్డే వెంటనే తప్పుకోండు, బాధితురాలని పెళ్లాడాలంటూ రేపిస్ట్ను అడగటమా, మీ మాటలు కోర్టుల గౌరవానికే కలంకం, ఇవి అత్యాచారం చేసిన వారికి ఊతమిస్తాయి, న్యాయం మహిళలకు రాజ్యాంగ హక్కు కాదా, ప్రత్యక్ష లేఖలో 4000 మంది తీవ్ర విమర్శ, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి ముందాకారత్, జ్యుడిషియల్ రికార్డులో ఉన్నదే సీజే అడిగారు, ధర్మాసనపై విమర్శలు అన్యాయం సుప్రీం. ఒక బాలికని ఒక ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం చేశారు. ఆ తర్వాత దీని మీద శిక్ష వేస్తే ఆయన ఏం చేశారు, సుప్రీం దాకా వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఏం జరిగింది అని అంటే, ఈ మన సీజే ఎవరైతే నిందితుడు అడిగింది, నీ తప్పును సరిదిద్దుకోవటం కోసం నీకు ఒక అవకాశం ఇస్తాం, దీనికి ఒక 1 నెల రోజులు వ్యవధి కూడా ఇస్తాం, నువ్వు ఆ బాలికని వివాహం పడతావా అని. వాస్తవానికి ఈయన పెళ్ళయింది, ఆమె పైగా బాలిక.
ఇప్పుడు అత్యాచారానికి గురైన బాలిక. అయితే ఈ సమయంలో బాబ్డో ఇలాంటి ఏదైతే అడగటం తప్పు అని చెప్పేసి, అంటే అత్యాచారం చేసే వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిందితులకు ఊతమిచ్చినట్టు ఉంటుంది, ఇది తప్పు అని చెప్పేసి 4,000 మంది ప్రత్యక్షంగా ఒక లేఖలు రాశారు. ఆ తర్వాత బాబ్డోని తప్పుకోమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇంకో మరో ప్రధానమైన వార్త ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పిఆర్ఓ ప్రధాన పిఆర్ఓగా ఉన్న గట్టిక విజయ్ కుమార్ ఆయన రాజీనామా చేశారని సోషల్ మీడియాలలో ఆయన సొంతంగా ప్రకటించుకున్నారు. వాస్తవానికి అది కాదు, గట్టిగా గెట్అవుట్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక కథనం ఇచ్చింది. సీఎం పిఆర్ఓ విజయ్పై వేటు, ట్రాన్స్కో జీఎం పోస్టు నుంచి తొలగింపు, సీఎంకు ఫిర్యాదులు, విచారణకు ఆదేశం, 1న విధుల నుండి తప్పించిన ప్రభుత్వం, రాజీనామా చేశా, ఫేస్బుక్లో విజయ్ పోస్టు, అవినీతి ఆరోపణలు అవాస్తవని వెల్లడి. ఇది గట్టిక విజయ్ కుమార్ వాస్తవానికి వివిధ ఛానళ్లలో ఆయన విలేకరిగా పనిచేశారు. అయితే ఆయన సీఎం పిఆర్ఓ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్కు చాలా సన్నిహితంగా వ్యవహరించారు. సన్నిహితంగా వ్యవహరిస్తూ ఆయనే ఒక పదవి ట్రాన్స్కోలో కమ్యూనికేషన్ జీఎంగా పదవిని సృష్టించి ఆయనకు అప్పగించారనే అపవాదు అప్పట్లో వచ్చింది. దీని మీద చాలా విమర్శలు కూడా పత్రికల్లో వచ్చినాయి. అయితే ఈయన ఒక కేంద్ర బిందువుగా మారారు అన్నది కూడా వినిపించింది. అంటే తన వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని పనులు చేయించుకున్నారని, దానివల్ల ఈయన మీద అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయి. తర్వాత మంత్రులు సైతం ఈయన వాళ్ళని ఆజమాయిషీ చేసే పరిస్థితికి చేరారనేది గత కొంతకాలంగా వినిపిస్తూ వచ్చింది. ఆ ట్రాన్స్కోలో కూడా ఈయన ఆజమాయిషీ ఎక్కువైందని, ఈయన చెప్తే తప్ప ఏ పనులు కావట్లేదనేది కూడా అక్కడ ఒక ఆరోపణ ఉంది. ఇవన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్ళిన తర్వాత ఆయన శుతిమెత్తగా రాజీనామా చేయాలని చెప్పేసి చెప్పారు. ఆయన కోసం సృష్టించిన జనరల్ మేనేజర్ కమ్యూనికేషన్ ఆ పోస్టును కూడా రద్దు చేశారు. ఆయన దాంట్లో కూడా ఆయన రాజీనామా చేసినట్టు చెప్తున్నారు. ఆ పోస్టును కూడా రద్దు చేశారనేది కూడా ఇక్కడ ఈ వార్తా కథాంశం. ఇక హెచ్సియులో BSL-3 ల్యాబ్, వైరస్ల పరిశోధనకు ఏర్పాటు, మరో 4 రోజుల్లో అందుబాటులోకి. కేంద్ర వర్సిటీల్లో మొదటిది, రాష్ట్రంలోని పెద్దది. ప్రైవేటు సంస్థల పరిశోధనలకు వీలు, తగిన రుసుము చెల్లించి రీసెర్చ్ చేసుకోవచ్చు. 4 ఏళ్ల క్రితమే నిర్మాణ పనులు షురు. కరోనా వేళ సెంట్రల్ వర్సిటీలో పరిశోధనలు, వీసీ పొదిరే అప్పారావు వెల్లడి. ఆయన ఆంధ్రజ్యోతికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు, పరిశోధనలకు అవకాశం ఉందని చెప్పేసి. ఇక అమెరికా వెళ్లే విద్యార్థుల కోసం ఉచిత సేవా కేంద్రం రేపు హైదరాబాద్లో ప్రారంభం. దేశంలోనే ఇది మొదటిది. ఏంటంటే అమెరికాలో చదవాలని చెప్పి చాలా మంది విద్యార్థులు అమెరికాకు వెళ్తుంటారు. వెళ్తున్న సందర్భంలో వాళ్లకు తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం ఒక ఉచిత సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక శశికళ రాజకీయాలకు గుడ్ బై అనేది ఒక వార్త. ఈ రాజకీయాల మంత్రి రాజీనామా అనేది మరొక వార్త. ఇక ఈ నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక తీసుకుందాం. ఈ నమస్తే తెలంగాణలో ఈ ప్రధానంగా మన యాదాద్రికి ఈరోజు సీఎం గారు వెళ్తున్న సందర్భంగా ఒక ఒక కథనం ఇచ్చారు. ఏంటి అని అంటే, నల్లరాతి సోయగం పునర్నిర్మాణానికి 9.5 లక్షల టన్నుల కృష్ణశల, కాకతీయ శిల్పకళా వైభవం పునఃసృష్టి, కృష్ణ శిలాబ్ది యాదాద్రి. దేశంలోని అన్ని ఆలయాల నిర్మాణ శైలితో, ద్రావిడ శిల్పకళా వైచిత్రితో విమాన గోపురం, అష్టభుజి మండపంలో పల్లవ నిర్మాణ రీతి, గోపురాలు మండపాలపై 541 కవితా రూపాలు, 800 మంది శిల్పులు, 10 మంది స్థపతులు. అయితే అక్కడ చాలా అద్భుతంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మిస్తున్నారు. దానికోసం ఈ కృష్ణ శిలని తెప్పిస్తున్నారు. ఈ కృష్ణశిల అనేది కాకతీయుల ఆలయాలు చూడండి, ప్రతి ఆలయంలో కూడా ఈ నల్లరాయి, నల్ల గ్రానైటు, దాన్ని కృష్ణశిల అంటారు. ఈ నల్ల గ్రానైట్తో మొత్తం ఆలయాలు ఆ రోజుల్లో కాకతీయులు నిర్మించారు. అదే పద్ధతుల్లో ఈ కాకతీయ శిల్పకళ వైభవాన్ని పునర్సృష్టించేందుకు స్థపతులు, ఆ తర్వాత ఒక 800 మంది శిల్పకారులు అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. గత కొద్ది రోజుల్లో అది పూర్తి కాబోతుంది. ఆ అద్భుతాన్ని మనం స్వయంగా చూడటానికి మనం వెళ్ళొచ్చు. అయితే ఇది త్వరగా పూర్తి చేసేందుకు సీఎం గారు ప్రతి కొద్ది రోజులకోసారి వెళ్ళి వస్తున్నారు. ఈ రోజు కూడా అక్కడికి వెళ్తున్నారు. ఇక సాగర్ టికెట్ ఎవరికి? టీఆర్ఎస్ నుంచి పోటాపోటీ. అనేక సర్వేలు చేయించిన అధిష్టానం, నియోజకవర్గంలో అభిప్రాయ సేకరణ, బీసీ అభ్యర్థిపై వైపే ప్రజాభిప్రాయం మొగ్గు,
నోముల భగత్కు అడ్డంకిగా మారిన స్థానిక బీసీ నేత వైపే అధిష్టానం చూపు, బదులుగా భగత్కు సముచిత పదవి, రేపు మాపో పార్టీ అభ్యర్థి ప్రకటన. ఇది చూడండి, నోముల నరసింహయ్య ఆయన చనిపోతే ఆయన స్థానంలో ఆయన భార్య గారండి ఆయన కుమారుడి గారికి ఇవ్వటం అనేది ఆయన వాయింది. అయితే అప్పుడు లేరు, ఆయనకు గతంలో ఇచ్చినట్టు కదా నోముల నరసింహయ్యకి. అప్పుడు స్థానికత అనేది ఆయన స్థానికేతరుడు, అప్పుడు అడ్డు రాలేదు. ఇప్పుడు ఆయన కొడుక్కి టికెట్ ఇచ్చేటప్పటికి ఇది అడ్డం వస్తుంది అని చెప్పేసి అధినేత కేసీఆర్ భయపడుతున్నారట. అది మరి ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా మరో బీసీ నేత వైపు మొగ్గు చూపుతున్నారట. అలా చేయటం ద్వారా అప్పుడు ఏమైందనంటే, ఇప్పుడు ఈయనకు టికెట్ లేకుండా వేరే సముచితమైన పదవి ఇవ్వాలనేది ఎవరికి, నోముల భగత్ మన నోముల నరసింహ కుమారుడు, ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఏదో ఒక పదవి ఇచ్చి ఆయన్ని సర్ది చెప్పేది ప్రయత్నాలు చేస్తున్నారట. మరి దీని వరకు ఇప్పుడు ఇది సానుభూతి ఓట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందా, లేదా వీళ్ళు ఇచ్చే టికెట్ ఏదైతే బీసీలు అంటే ఎక్కువగా యాదవ వర్గాలకు సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ ఆ బీసీకి టికెట్ ఇచ్చినట్టయితే ఆయనకుండే సామాజిక వర్గం ఇది కానివ్వండి, సామాజిక వర్గం యొక్క ఓట్ల శాతం కానివ్వండి, లేకపోతే ఆ అభ్యర్థి మీద ఉండే అభిమానంతో కానీ, లేదా టీఆర్ఎస్ పార్టీ మీద ఉండే ప్రజాభిమానంతో కానీ గెలుస్తాడా అన్నది ఇక్కడ మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఏం చేస్తున్నాం అంటే, ఒక అభ్యర్థి చనిపోతే ఆ సానుభూతి ఓట్లు వాళ్ళ కుటుంబంపై పడుతుంది, వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కుటుంబానికి టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఆ ఓట్లు ఎవరి వైపు పడతాయి అనేది చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి జానారెడ్డి చాలా బలమైన అభ్యర్థి రంగంలో ఉన్నారు. బీజేపీ ఇంతవరకు ప్రకటించలేదు. బీజేపీ కూడా బీసీ వర్గానికి ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంది. అయితే అలాంటి సమయంలో సాగర్లో ఎవరు గెలుస్తారు అనేది ఇప్పుడు అక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ హెడ్డింగ్ కూడా అదే పెట్టారు, సాగర్ టికెట్ ఎవరికి, టీఆర్ఎస్ కి. కానీ గెలుపు కూడా ఎవరికి అనేది క్వశ్చన్ మార్క్ చూసుకోవాలి. బండి అంతా తొండి, ఐటీఐఆర్ తీసుకురాలేదు, బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇందాక మనం సాక్షిలో వచ్చిన వార్తలు మనం చెప్పుకున్నాం. ఏంటి అని అంటే, బండి అంతా తొండి, ఆయన అన్ని ఇవి ఇచ్చాం అది చెప్పామని ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకురండి, అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని చెప్పేసి కేటీఆర్ ఒక ప్రశ్న సంధించారు. సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు, పనిచేయడానికి ఉద్యోగుల సముఖత, కోవాక్సిన్ 81%. ఇందాక మనం ఈ చదువుకునే రాస లీలల మంత్రి రాజీనామా, ఇక తాప్సీ ఇంట్లో ఐటీ దాడులు, పిఎఫ్ వడ్డీపై మరింత కోత. ఇది కొంచెం దారుణమైన విషయం. ఎందుకంటే ఉద్యోగులు తాము తీసుకునే వేతనంలో కొంత భాగాన్ని పిఎఫ్ కింద చెల్లిస్తున్నారు. అయితే దానికి ఏంటి, మన పిఎఫ్ నుంచి కొంత వడ్డీ వస్తుంది. ఆ వడ్డీని మరింత తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. మళ్ళీ తగ్గించకుండా మితి నేడు ఈపీఎఫ్ఓ ట్రస్టుల సమావేశంలో నిర్ణయం తీసుకుంటారట. ఇది ఈనాటి ముఖ్యాంశాలు. వాటి మీద మనం చర్చించాం. విమర్శన తర్వాత విశ్లేషణ జరిగింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షరం యూట్యూబ్ ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.